అభివృద్ధి నిరోధకులను ఇంటికి పంపండి. సిపిఎం పార్లమెంట్ అభ్యర్థి డి గౌస్ దేశాయ్. కల్లూరు అర్బన్ కాలనీల అభివృద్ధిని మరిచి కేవలం కబ్జాలు, దౌర్జన్యాలు ద్వారా తమ ఆస్తులను పెంచుకుంటున్న వారిని ఇంటికి పంపండని ప్రజలకు సిపిఎం పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి డి గౌస్ దేశాయ్ కోరారు. శుక్రవారం కర్నూలు నగరం 36వ వార్డులోని డ్రైవర్స్ కాలనీ, వాసవి నగర్, గోపీనగర్, రాధానగర్, గురుబ్రహ్మనగర్ కాలనీలలో కాంగ్రెస్, సిపిఐ పార్టీలు బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థి డి గౌస్ దేశాయ్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సిపిఎం అభ్యర్థికి ప్రజలు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలు డ్రైవర్స్ కాలనీలో మంచినీరు సరిగా రావడం లేదని, స్థలాలు కబ్జాకు గురయ్యాయని, వాసవి నగర్, గోపీనగర్, గురుబ్రహ్మనగర్ కాలనీలలో 4 రోజులకు ఒకసారి మంచినీరు వదులుతున్నారని, మురికి కాలువలు రోజుల తరబడి శుభ్రం చేయకపోవడం వల్ల దోమలతో ఇబ్బంది పడుతున్నామని, పాకులు కబ్జాకు గురయ్యాయని వారు అభ్యర్థి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా డి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ 2004లో కర్నూలు ఎమ్మెల్యేగా గఫూర్ గెలిచినప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్తో పాటు కల్లూరు అర్బన్ కాలనీలలో 8 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించారని, ఇప్పుడున్న పాలకులు ఒక ట్యాంక్ కూడా నిర్మించలేదని విమర్శించారు. తనను గెలిపిస్తే పెరిగిన జనాభా, నీటి అవసరాలకు అనుగుణంగా కొత్త సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు, ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి కొత్త పైప్ లైన్లను వేయించి ప్రజలకు రోజూ మంచినీరు ఇస్తానని హామీ ఇచ్చారు. మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చర్యలు తీసుకుంటామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ భూ కబ్జాదారులను ఎదుర్కొని ప్రజల ఆస్తులను కాపాడడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజానాట్య మండలి కళాకారులు, డప్పు కళాకారుల విన్యాసాలతో ప్రచారం విస్తృతంగా సాగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, నగర కార్యదర్శి రాముడు, పార్టీ మాజీ కార్పొరేటర్ సి చలపతి, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సి గురుశేఖర్, ఆనందబాబు, కె అరుణ, సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసరావు, మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు, రియాజ్, ఓల్డ్ సిటీ పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్, న్యూ సిటీ పార్టీ నాయకులు కె ప్రభాకర్, శేషాద్రి, భాస్కర్, మహిళా సంఘం ఓల్డ్ సిటీ నాయకులు రషీదా, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కాజా, మాబ్బాషా, మూసా, రజక వృత్తిదారుల సంఘం ఓల్డ్ సిటీ అధ్యక్షురాలు జయమ్మ, న్యూ సిటీ అధ్యక్షులు రాముడు, నాయకులు ఎల్లయ్య, వీరేష్, ఆటో యూనియన్ నాయకులు హుసేన్, వలీ, కరుణ, సిఐటియు అమాలీ యూనియన్ నాయకులు మోహన్, ఆంజనేయులు, చిన్న వ్యాపారస్తుల సంఘం నాయకులు ప్రసాద్, హుసేన్, వలీ, మండి బజారీ అమాలీ యూనియన్ నాయకులు, సిపిఐ నాయకులు, నాయకురాళ్ళు, స్థానిక వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు పాండ్య నియోజకవర్గంలో కర్నూలు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి డ్రైవర్స్ కాలనీ, వాసవి నగర్, గోపీనగర్, గురుబ్రహ్మ నగర్ ఈ ఏరియాలో సిపిఎం పార్టీగా ఇంటింటి క్యాంపెయిన్ చేయడం జరిగింది. ప్రధానంగా డ్రైవర్స్ కాలనీ 2004లో సిపిఎం పార్టీ ఎమ్మెల్యే గఫూర్ గారు గెలిచిన తర్వాత ప్రత్యేకంగా కార్మికుల కోసం ఏర్పాటు చేసినటువంటి 1000 కుటుంబాలు అక్కడ జీవిస్తున్నాయి. చాలా పెద్ద ఎత్తున ప్రజలు ఆదరించారు. మీరు మాకు స్థలాలు ఇచ్చారు, మాకు ఆస్తిని ఇచ్చారు, మీకు తప్ప ఎవరికి వేస్తామని చెప్పేసి ఆ రకంగా ప్రజల నుంచి పెద్ద ఆదరణ వచ్చింది.
ఆ రకంగా అంటే ఏదైతే సిపిఎం పార్టీ గతంలో చేసిన కృషి ఈరోజు ఎన్నికల రూపంలో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదే కాదు, వాళ్ళు చెప్తా ఉన్నారు ఇంకా కొన్ని సమస్యలు మాకు ఉన్నాయి, ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి సిపిఎం పార్టీ ఈరోజు సెనెట్ మార్గం అని చెప్పిన పరిస్థితులు ఈరోజు ఉన్నారు. అదే కాదు, ఇక్కడ శ్రీనివాస్ నగర్, గోపీనగర్ ఈ ఏరియాలో రోడ్ల వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. ఇప్పటికీ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఈ కాలనీలు ఏర్పడి 15 సంవత్సరాలు అయిపోయింది. కనీసం డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఈ ఏరియా అంటే కార్పొరేటర్లకు కానీ లేకుంటే గతంలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులకు లేదు. అంటే ఈ కాలనీ అభివృద్ధి పట్ల ఈ పాలకులకు ఏ రకంగా చిత్తశుద్ధి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసం ఈ కాలనీ ప్రజలకి సిపిఎం పార్టీ అభ్యర్థిగా నేను విన్నవించుకుంటున్నా. సిపిఎం పార్టీని ఆదరించండి, సిపిఎం పార్టీ అభ్యర్థిగా గెలిపించండి. గతంలో ఏదైతే మనం కృషి చేశామో కాలనీల అభివృద్ధి కోసం, పేద స్థలాల ఇళ్ల నిర్మాణం కోసం, ఇళ్ల స్థలాలు ఇప్పించడం కోసం ఆ రకంగా కృషి చేస్తామని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అదే కాదు, ఈరోజు మంచినీళ్ళు 3 రోజులకు ఒకసారి 4 రోజులకు వచ్చే పరిస్థితి ఉంది. మంచినీళ్ళ కొరత చాలా తీవ్రంగా ఉంది. మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణం చేపడితే తప్ప ఈ ప్రాంతంలో మంచినీళ్ళ సమస్య పరిష్కారం కాదు. గతంలో గుర్తించి సిపిఎం పార్టీగా స్థలం తీసిపెట్టినా కానీ పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల నిర్మాణం జరగలేదు. మళ్ళీ మేము కోరుతా ఉన్నాం, 2024 మే ఎన్నికల్లో రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు నుంచే ఏదైతే 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణం కోసం ఖచ్చితంగా పనులు చేపట్టడానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకుని వస్తామని నగర ప్రజానికానికి, ఈ ప్రాంత ప్రజానికి నేను హామీ ఇస్తా ఉన్నాను.